సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాము. 5th ఆగస్ట్ వెడ్నెస్డే ఇవాళ. సెన్సెక్స్ విషయానికి వస్తే 152 పాయింట్ల లాభంతో 78,581 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 9 పాయింట్ల లాభంతో 24,624 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 167 పాయింట్ల నష్టంతో 57,739 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ పాజిటివ్ గానే క్లోజ్ అయింది, నిఫ్టీ పాజిటివ్ క్లోజ్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ కొంత 0.29% కొంత డౌన్ ట్రెండ్ రెడ్ లో కనిపిస్తోంది. ఏంటి ఇవాళ మార్కెట్ లో చెప్పాలంటే స్వల్ప లాభాల్లో ముగిసాయి. పెద్ద వండర్ ఏం జరగలేదు ఇవాళ మార్కెట్ లో. సో ఏంటి ఇవాళ మార్కెట్ లో స్వల్ప లాభాల్లో క్లోజ్ అవడానికి కారణం ఏంటి? ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ కొంత డౌన్ ట్రెండ్ లో నడుస్తుంది, కారణం ఏంటి? సో ఒకటి థింగ్ ఏంటంటే ఇవాళ మార్కెట్స్ కొంచెం ఐ థింక్ ప్రాబ్లీ 1 hour ఇంటూ ద మార్కెట్ టైమ్ పాజిటివ్గా పైకి వెళ్ళాయి. ఈవెన్ సెన్సెక్స్ 500 పాయింట్ల పైన కూడా పైకి వెళ్ళింది. ఆ తర్వాత ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసాము. అండ్ అదర్వైజ్ ఇవాళ పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు. అందుకే ఎక్సెప్ట్ 1 or 2 సెక్టర్స్ తప్పించి మోస్ట్ ఆఫ్ దెమ్ ఎండెడ్ అప్ మన పాజిటివ్ సైడే చూసాము. కాకపోతే ఏంటంటే ఎక్కడైతే ఆల్రెడీ ఇన్వెస్టర్స్ కొంచెం మనీ మేక్ చేశారో ఆ కౌంటర్స్లో ఇవాళ ప్రాఫిట్ కనబడుతూ ఉంది. అండ్ రీజన్స్ ఇప్పుడు మోరల్లెస్ పాజిటివ్ అట్మాస్ఫియరే ఉంది, కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది. మేజర్ థింగ్ ఏంటంటే ట్రంప్ ఏదైతే కామెంట్ చేశాడో ఇరాన్ మీద త్వరలో వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందానికి ఈవెన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అండ్ ఇరాన్కి కొంచెం వార్నింగ్ ఇచ్చాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇరాన్ వైపు నుంచి కూడా ఎక్కువ రోజు బ్లాకేడ్ కష్టం అని చెప్పి వాళ్ళ వైపు నుంచి కూడా ఇండికేషన్స్ వచ్చాయి. అందుకే క్రూడ్ ఆయిల్ మళ్ళీ $80 కన్నా కిందికి దిగువని వెళ్ళింది ఇవాళ. సో అదొక మేజర్ రీజన్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అంతా బాగుంటే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో మార్కెట్స్ ముందుకు పరిగెత్తే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. అండ్ కంటిన్యూస్గా ఫ్యూ డేస్ నుంచి నిన్న కూడా ఒక 2,000 కోట్ల పైన ఎఫ్ఐఎస్ నెట్ బయ్యింగ్ ఉంది, డిఐఎస్ సెల్లింగ్ ఉన్న ఎఫ్ఐఎస్ నెట్ బయ్యింగ్ ఉంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఇలాగే కంటిన్యూ అయితే ఆల్రెడీ జూలై వీ హ్యాడ్ అ పాజిటివ్ ఆఫ్టర్ సో మచ్ టైమ్. ఎఫ్ఐఎస్ నెట్ బై ఖరీదు చేశారు. ఈ మంత్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన రోజు కూడా నిన్న కూడా బాగా నిన్న మొన్న కూడా 2 రోజులు పాజిటివ్గా ఉంది. సో అదొక రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే కంపెనీస్ విచ్ ఆర్ గివింగ్ ఆన్ రిజల్ట్స్ ఇంకా బాగానే ఇస్తున్నాయి. సో వెరీ ఫ్యూ కంపెనీస్ విచ్ ఆర్ ఎర్నింగ్స్ గ్రోత్ లేని కంపెనీస్ కొన్నే ఉన్నాయి. సో దట్ ఈస్ అనదర్ వండర్ఫుల్ సైన్. అందుకే సెన్సెక్స్ కానీ ఇవాళ కొంచెం బెటర్గానే ఉంది. కొన్ని బ్యాంక్స్ మాత్రం, ఎందుకు బ్యాంక్ నిఫ్టీ అంటే మాత్రం కొన్ని బ్యాంక్స్ నెగిటివ్గా ఇచ్చాయి. అందులో కూడా ప్రైవేట్ బ్యాంకింగ్సే. మళ్ళీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చాలా కంపెనీస్ ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి. మనం చూసుకుంటే డేటా చూసుకున్నా కానీ లెట్సే మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే, సో బ్యాంక్ నిఫ్టీ దగ్గర ఇవాళ కొంచెం 0.29% డౌన్ ఉంది. ఇట్స్ నాట్ వెరీ బిగ్ దిస్ థింగ్. అండ్ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, టాటా క్యాపిటల్, శ్రీరామ్ ఫినాన్స్ ఇవాళ 3.5% పెరిగాయి. సో ఎన్బిఎఫ్సిస్ బాగా ఉన్నాయి. ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే కొంచెం వీక్గా కనబడుతున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద అదర్ ప్రైవేట్ సెక్టర్ కూడా ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి ఈజ్ వీకర్. బట్ ఐసిఐసిఐ కానీ మిగిలిన అదర్స్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రాంగ్ డేటా ఇచ్చాయి, మన రిజల్ట్స్ ఇచ్చాయి, ప్రాఫిట్స్ చూపించాయి. ఇవాళ హిందుస్థాన్ జింక్ మెటల్స్ ఇవాళ వండర్ఫుల్ రన్ చేశాయి. హిందుస్థాన్ జింక్ నియర్లీ 6% పెరిగింది. ఈవెన్ హిందుస్థాన్ కాపర్ కూడా బాగా పెరిగింది, కాపర్ కూడా. అండ్ సో కొన్ని అదర్ స్టాక్స్, కొన్ని అదర్ సెక్టర్స్ లైక్ పాజిటివ్గా ఇవాళ మంచిగా ఉన్నాయి మాత్రం మెటల్స్తో పాటు ఆటో, నేను చెప్పినట్టు క్వైట్ అ ఫ్యూ ఆటో కాంపనెంట్ కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. ఆల్రెడీ పెద్ద కంపెనీస్ ఇచ్చినట్టు మారుతి వండర్ఫుల్ రిజల్ట్స్ మండే ఎట్లా ఇచ్చిందో తర్వాత కూడా. అండ్ రియాలిటీ కానీ పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఇవాళ రిలేటివ్లీ బెటర్గా చేశాయి. సో ఆన్ ద హోల్ మార్కెట్స్ అంతా యాక్షన్ ఓరియంటెడ్ అయితే వాళ్ళ కనిపించలేదు, పెద్ద యాక్షన్ కనబడలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ లైక్ ఓలా ఎలక్ట్రిక్ కానీ విచ్ ఇస్ కమ్ బ్యాక్ నియర్లీ 7.6% పెరిగింది ఆఫ్టర్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ క్వార్టర్లీ రిజల్ట్స్. అట్లాగే ఇంజనీర్స్ ఇండియా కానీ, దెన్ గోడిజెట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ, దెన్ ఆర్ఆర్ కేబుల్, ఇవన్నీ కూడా మంచి 6 or 7% పెరిగాయి, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఇవాళ ఎక్సెప్ట్ బ్రాడ్స్ ఒక రీటైల్ ఒక 2-3 తప్పించి వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. 52-week హైలో కూడా చాలా స్టాక్స్ ఉన్నాయి.
అంటే చాలా స్టాక్స్ హ్యావ్ కమ్ బ్యాక్. రెడింగ్టన్, యాపిల్ రిటైలర్, నైకా కానీ, సరెగమా కానీ, ఎంక్యూర్ కానీ, క్వైట్ ఆఫ్ పిఎన్బి హౌసింగ్ కానీ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కొన్ని స్టాక్స్ మాత్రం అండర్ పర్ఫామ్ చేశాయి. ఏవైతే కంటిన్యూస్గా అండర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. టాప్ లూజర్స్ చూసుకుంటే మ్యాప్ మై ఇండియా రిజల్ట్స్ అనుకుందాను కానీ ఇవాళ 8% పడిపోయింది. సో జీ లిమిటెడ్ కూడా పనిష్డ్ గ్లాక్సో. సో ఇవి అండ్ భారతీ హెక్సావేర్ ఇవి 2-3 తప్ప మిగిలిన అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ స్టాక్స్ అదర్వైజ్ ఇవాళ పెద్ద ఈవెంట్ ఫుల్ డే కాదు, పెద్ద బజ్ ఏం లేదు మార్కెట్లో, పెద్ద హడావిడి ఏం లేదు పెద్దగా లేదు ఇవాళ. సో ఆన్ ద హోల్ మార్కెట్స్ ఏంటంటే ఇవాళ ఓవర్ నైట్ కానీ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇట్లాగే ఎండ్ అయితే అండ్ కొంచెం ట్రంప్ ఇంకా కొంచెం సానుకూలంగా ఇస్తే మాత్రం మార్కెట్స్ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీల్డ్ డే టుమారో. అండ్ ఇవాళ లుక్స్ లైక్ ఆ సిఏఎస్ ఏదైతే ఆప్షన్ సిస్టమ్ ఉందో లాస్ట్ 20 minutes ఇవాళ కొంచెం స్ట్రీమ్ లైనట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ సెన్సెక్స్కి ఎన్ఎస్సికి ఇంకా కూడా ఒక 0.3% డిఫరెన్స్ ఉంది. నిన్న మొన్న 5.6 ఉండింది. ఈ ఆప్షన్ సిస్టమ్ వల్ల అంత పెద్ద లాభాలు అనిపించట్లేదు. సో అనిల్ గారు, అంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఆగస్ట్ నుంచి మార్కెట్లకి మంచి రోజులు రాబోతున్నాయి, ఇక్కడ నుంచి మార్కెట్లు అప్రతిహాతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏంటి ఇక్కడ మార్కెట్లు అంతలా అప్రతిహాతంగా వెళ్ళడానికి ఇక్కడ ఎటువంటి కారణాలు మార్కెట్కి సహాయపడే అవకాశం ఉందంటే? నేను కూడా ఈ విషయానికి ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్లో రిటర్న్స్ మంచి రావాలంటే ఇండియన్ మార్కెట్లో ఎస్పెషల్లీ లాస్ట్ 2 years నుంచి రాకపోవడానికి మేజర్ కారణం ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయ్యారు. సెకండ్, కంపెనీస్ యొక్క అర్నింగ్స్ బాగాలేవు. సో మాటికి ట్రంప్ టారిఫ్ అనే గొడవ, రూపాయి వీక్నెస్ ఒకటి, అండ్ ఎట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ పెరగడం ఒకటి. అవన్నీ కూడా స్లోగా మారుతూ ఉన్నాయి పరిస్థితులు. ఒకటి నేను చెప్పినట్టు రూపాయి విలోకేశంలో ప్రభుత్వం ఏంటి ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ని ఎంకరేజ్ చేయడానికి హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్తో లాక్ చేసేసింది. సో దానివల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చాయి. అందుకే 97 నుంచి ఇవాళ 95 రేంజ్లో యుఎస్డి ఐఎన్ఆర్ నడుస్తూ ఉంది. దెన్ కంపెనీస్ యొక్క అర్నింగ్స్ చూసుకుందాం. ఆఫ్టర్ 7 to 8 quarters కంపెనీస్ అన్ని సస్టైనబుల్ గుడ్ నంబర్స్, యావరేజ్ నంబర్స్, వెదర్ ఇట్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, అన్ని ఇండెక్స్లో కూడా కంపెనీస్ అన్ని రెవెన్యూస్ అనేది సస్టైన్డ్గా కనబడతా ఉన్నాయి. దట్స్ ఎ వండర్ఫుల్ సైన్. థర్డ్, ఎఫ్ఐఎస్ యొక్క కంబ్యాక్ జూలైలో చూసాము, ఆగస్ట్లో కూడా వి ఎక్స్పెక్ట్ దట్. ఎందుకు కంబ్యాక్ కూడా చెప్తాను. ఒక రీజన్ ఏంటంటే లాస్ట్ 2 yearsలో అటు ఏఐ సైడ్ కానీ చిప్ స్టాక్స్ కానీ ఇటువైపు చాలా కంపెనీస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్ వెళ్ళిపోయారు. అందుకోసమే తైవాన్ కానీ, చైనా కానీ, కొరియా కానీ ఇవి చాలా బాగా పర్ఫామ్ చేశాయి. బట్ లేట్లీ ఏమవుతుంది, లాస్ట్ 2 quarters నుంచి అక్కడ అమెరికాలో కూడా ఈ ఏఐ మీద, డేటా సెంటర్స్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని తగ్గట్టు రిటర్న్స్ రావట్లనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. అండ్ కొరియాలో చూసాము 2 స్టాక్స్ మొత్తం డ్రైవ్ చేస్తున్నాయి. నియర్లీ 60% యొక్క మార్కెట్ క్యాప్ 2 స్టాక్స్, శాంసంగ్ అండ్ హైనిక్స్, 2 కూడా లాస్ట్ కొన్ని రోజుల నుంచి పడిపోతున్నాయి. సో ఈ లెక్కన ఏంటంటే ఇన్వెస్టర్స్ ఆర్ మళ్ళీ నాన్ ఏఐ ఉన్న ఎమర్జింగ్ మార్కెట్స్కి వస్తూ ఉన్నారు. సో అది ప్రాబబ్లీ ఇప్పుడు కంటిన్యూ అయితే మాత్రం ఒక 6 నెలలు కంటిన్యూ అయితే మార్కెట్స్ 25,600, 26,000 కాదు, ఇట్ విల్ ఈవెన్ గో టు 30,000, 31,000 కూడా అంటున్నాము. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ట్రంప్ మళ్ళీ. సో అంటిల్ అన్లెస్ ట్రంప్ ఏదైనా పెద్ద టారిఫ్స్ వేయకపోతే మాత్రం మార్కెట్స్ విల్ డూ గుడ్. ఈ యుద్ధం ఆగిపోయిందంటే ఇంకా ఫాస్ట్ అవుతుంది. మనం చూస్తుంటేనే 10-15 సెషన్లో 25,500, 26,000 పరిగెత్తినా ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. అంటే ఆల్మోస్ట్ ఒక జూలై మాసంలోనే ఎఫ్పిఐలు దాదాపు 20,200 కోట్లు మార్కెట్లకి పుష్ ఇచ్చారు. అవును, ఫ్రెష్ బయింగ్ అనేది చాలా జరిగింది. సో అదే, ఎందుకంటే అలొకేషన్ ఎమర్జింగ్ మార్కెట్లో ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఎస్ ఏంటంటే నా దగ్గర ఉన్న అమౌంట్ ఇంత, ఏ కంట్రీకి పెట్టాలి ఇంత అనేది అన్నప్పుడు మొన్నటి వరకు సౌత్ కొరియా, తైవాన్ బాగా అనిపించింది. బట్ నౌ ఇండియన్ మార్కెట్స్ ఆర్ లుకింగ్ గుడ్. సో అందుకే అలొకేషన్ అనేది ఇటువైపు కూడా వస్తుంది. ఇంకా ఈ అలొకేషన్ ఇంకా పెరిగితే మనకు ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో పెరిగిందంటే మనకి 25,000 అనేది న్యూ నార్మల్ అయిపోతుంది మళ్ళీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.